అందరికీ నమస్కారం. చాలా సంతోషం. ఈరోజు శ్రీ అమ్మయ్య ఎలక్ట్రానిక్ వెహికల్ షోరూమ్ని ప్రారంభించడం జరిగింది. మరి ప్రస్తుత పరిస్థితుల్లో పర్యావరణకు అనుకూలంగా ఉండాలనే ఉద్దేశంతో ఫ్యూచర్ అంతా ఎలక్ట్రానిక్ వెహికల్స్ మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి అటువంటి డిమాండ్లని దృష్టిలో పెట్టుకొని మరి కందిమళ్ళ శ్రీనివాస్ దంపతులు ఈ రోజు షోరూమ్ ని ప్రారంభించడం, దాన్ని నా చేతుల మీద ఓపెన్ చేయడం నాకు అదృష్టంగా భావిస్తున్నాను. అతిథిగా సరిపూడి అనిల్ వచ్చున్నారు. సొసైటీలో అందరూ రాబోయే కాలంలో ఎలక్ట్రిక్ వెహికల్స్ కాబట్టి మరి వాళ్ళకి మంచి సర్వీస్ శ్రీనివాస్ అందిస్తారని ఆశిస్తున్నాను. మొత్తం సమాజంలోని సభ్యులు కూడా వాళ్ళ ఎలక్ట్రానిక్ వెహికల్స్ ఆదరిస్తున్నారు కాబట్టి వాళ్ళు కూడా చక్కగా ఈ శ్రీ అమ్మయ్య షోరూమ్ కు వచ్చి కావాల్సిన విధంగా మంచి వెహికల్స్ సెలెక్ట్ చేసుకుంటారని, మరి తద్వారా పర్యావరణకు అనుకూలంగా వ్యవహరిస్తారని చెప్పి కూడా ఆశిస్తూ ఈ శ్రీ అమ్మయ్య షోరూమ్ మరి బాగా ఫుల్ సక్సెస్ అవ్వాలని, ప్రజలకు ఎంతో సర్వీస్ చేయాలని చెప్పి ఆశిస్తూ మరి ఈ అవకాశం కల్పించిన కందిమళ్ళ శ్రీనివాస్ దంపతులకి నా నమస్కారం తెలియజేస్తున్నాను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈరోజు ఇది ఒక ఎలక్ట్రిక్ షోరూమ్ ఎలక్ట్రిక్ షోరూమ్స్ ఓపెన్ అవుతూ ఉంటాయి. ఎవ్రీ 2 months ఒకసారి ఏదో ఒకటి కొత్తవి వస్తూ ఉంటున్నాయి, పోతూ ఉంటాయి. ఇక్కడ ఉన్న మీకు అదృష్టం ఏంటంటే మేనేజ్మెంట్ ఎవరైతే శ్రీనివాస్ సఫీల్డ్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఎలక్ట్రిక్ పుట్టినరోజే పుట్టారు. వీళ్ళు కూడా అంటే గత 6 సంవత్సరాల క్రితం ఈ రోజు గుంటూరులో ఏ ఎలక్ట్రిక్ బండి లేనప్పుడు వీళ్ళు స్టార్ట్ చేశారు. అంటే ఒక షోరూమ్ అంటే సేల్స్ ఒకటి, సర్వీస్ ఒకటి అని కాకుండా వీళ్ళకి గత 8 సంవత్సరాల నుంచి ఉన్న ఎక్స్పీరియన్స్ వీళ్ళకి ఒక మంచి అడ్వాంటేజ్. కంపెనీని పక్కన పెడితే కంపెనీ అనేది నో డౌట్ ఎట్ ఆల్ ఇస్ వన్ ఆఫ్ ది బెస్ట్ కంపెనీ ఇన్ ఇండియా. ద బెస్ట్ టెక్నాలజీ ఉంది, ఇండియాలో బెస్ట్ ఉంది. దానికి తోడు మేనేజ్మెంట్ కి దాని గురించి పూర్తి అవగాహన. ఎలక్ట్రిక్ లో ఏ పార్ట్ ఏంటి, బ్యాటరీ ఏంటి, దాని సిస్టమ్ ఏంటి, కస్టమర్ ఎలా చూసుకోవాలి ఏంటి అనేది పూర్తిగా వాళ్ళకి గుంటూరులో కాదు కదా ఆంధ్రప్రదేశ్ లో ఎవరికి లేనంత మంచి అనుభవం ఉంది. ఇది ఆల్రెడీ సక్సెస్ అయినట్టే. గుంటూరులో గ్యారంటీగా వీళ్ళు ఎలక్ట్రిక్ వెహికల్స్ లో మళ్ళీ ఒక నూతన అధ్యాయం చేస్తారు. మంచి నెంబర్స్ ఆటోమేటిక్ గా వాళ్ళకి మంచి కస్టమర్ రెఫరెన్స్ ఉంది. దానితో పాటు ఈ రోజు మంచి కంపెనీ కూడా వాళ్ళకి మ్యానుఫ్యాక్చర్ కంపెనీ కూడా ఒకటి యాడ్ అవ్వడం వల్ల ఈ రెండు కలిసి వీళ్ళందరూ కూడా బాగా సక్సెస్ అవుతారని ఆశిస్తున్నాను. బట్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ శ్రీనివాస్ అండ్ కంపెనీ. థ్యాంక్ యూ. ఆల్మోస్ట్ 2500 వెహికల్స్ దాకా అన్నాము. ఇప్పుడు దాకా స్కూటర్లో సేల్ చేసాము. ఇప్పుడు ఏంటంటే కొత్తగా బైక్స్ మన గుంటూరులో ఎక్కడా లేదు. నమస్తే, నేను మీ కృష్ణచైతన్య మండేలా మీవి కొరటి ప్రెస్. నేను గుంటూరు వచ్చానండి. ఇక్కడ మనకి ఆటో నగర్ వద్ద ఓపెన్ ఎలక్ట్రిక్ షోరూమ్ అయితే ఓపెన్ చేశారు. ఏపీలో మొట్టమొదటి ఓపెన్ ఎలక్ట్రిక్ షోరూమ్ ఇదే అనమాట. వీళ్ళు 175 కిలోమీటర్ రేంజ్ ఎలక్ట్రిక్ బైక్ అయితే ఆఫర్ చేస్తున్నారు. మరి ఎలక్ట్రిక్ బైక్ యొక్క స్పెసిఫికేషన్స్ ఏంటి, ఫీచర్స్ ఏంటి, సో డెలివరీస్ ఎప్పుడు ఇస్తారు, అలానే ఈఎంఐ ఆప్షన్స్ ఏమైనా ఉన్నాయి, పూర్తి సంవత్సరాన్ని మన షఫీ గారిని అడిగి తెలుసుకుందాం. నాతో పాటు రండి. షఫీ గారు నమస్కారం. నమస్తే అండి సార్. ఇప్పుడు షోరూమ్ లో మనకి వెహికల్స్ ఇమీడియట్ డెలివరీ ఇస్తున్నారు సార్? సార్ స్టాక్ మొత్తం అవైలబుల్ ఉంది, రెడీ టు డెలివరీ సార్. ఓపెన్ ఎలక్ట్రిక్ ను మీరే ఏపీలో ఫస్ట్ తీసుకున్నారు. అసలు కంపెనీని చూసుకుని అసలు ఎలా అనిపించింది మీకు ఫస్ట్? సార్ కంపెనీ గురించి మొత్తం రివ్యూ చేసిన తర్వాతనే ఫైనల్గా మనం డెసిషన్ తీసుకున్నాం సార్. ఇది మనం ఆల్రెడీ తెలంగాణ, కర్ణాటక, తమిళనాడులో కొన్ని కస్టమర్స్ ఆల్రెడీ తీసుకొని ఉన్నారు. ఆ కస్టమర్ డైరెక్ట్గా రివ్యూస్ తీసుకున్న తర్వాత మాత్రం మనం డెసిషన్ తీసుకున్నాము. డైరెక్ట్ కస్టమర్తో కాంటాక్ట్ అయిన తర్వాత కస్టమర్ ఎలా ఉంది, రెస్పాన్స్ ఎలా ఉంది, అక్కడికి వచ్చే కంప్లైంట్స్ కానివ్వండి, మైలేజ్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఇవన్నీ తెలుసుకున్న తర్వాత తీసుకున్నాం సార్. ప్రతి కస్టమర్ కూడా పాజిటివ్ రేటింగ్ ఇచ్చారు. అందువల్ల మేము కూడా ఏంటంటే ఇక్కడ వెనక ముందు ఆలోచించుకొని డైరెక్ట్ గా తీసేసుకున్నాం. ఈ ఎలక్ట్రిక్ బైక్ స్పెసిఫికేషన్ గురించి చెప్పండి సార్. ఇది వచ్చేసరికి బ్యాటరీ ప్యాక్ వచ్చేసరికి ఎల్ఎఫ్పి బ్యాటరీతో పాటు వస్తుందండి. ఎక్కడ ఉంటుంది సార్ ఇది బ్యాటరీ? ఇది బ్యాటరీ ప్యాక్ వచ్చేసరికి ఇదండి మనకి డైరెక్ట్ గా ఫిటెడ్ అయి ఉంటుంది. ఇది రిమూవబుల్ ఉండదు, బాడీ అటాచ్మెంట్ ఉంటుంది. ఇది 4.4 కిలోవాట్ ఎల్ఎఫ్పి బ్యాటరీ వస్తుందండి. ఇది ఇందులో వచ్చేసరికి మోటార్ కెపాసిటీ మనకి 7.5 కిలోవాట్ వస్తుందండి. పీక్ అవర్ ఇందులో వచ్చేసరికి మనకి మాక్సిమం స్పీడ్ 95 km/h స్పీడ్ వస్తుంది. మైలేజ్ పరంగా చూసుకుంటే మనకి 140 km పర్ ఛార్జ్ అండి. ఛార్జింగ్ పరంగా మనకి 7 to 8 hours ఛార్జింగ్. 140 రియల్ సర్టిఫైడ్ మీరు చెప్తున్నారు? రియల్ సార్, రియల్ మాత్రమే వస్తుంది. మన సర్టిఫైడ్ రేంజ్ ఇస్ డిఫరెంట్. మనకి ఏఆర్ఎస్ సర్టిఫికేట్ వచ్చేసరికి 175 ఉంది. బట్ మనకి యాజ్ పర్ డ్రైవింగ్ కండిషన్ లో మనకి ఆన్ రోడ్ 140 km సార్. ఇది మీరు ఏ మోడ్ లో వెళ్తే వస్తుంది ఆ రేంజ్? ఈకో మోడ్ సార్, 40 స్పీడ్ మోడ్. 40 స్పీడ్ మనం డ్రైవ్ చేస్తే 140 km మనము డెఫినెట్ గా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎన్ని మోడ్స్ ఇస్తున్నారు ఈ బైక్ లో? 3 మోడ్స్ అండి. ఫస్ట్ మోడ్ వచ్చేసరికి 40 స్పీడ్ వెళ్తుంది. సెకండ్ మోడ్ 60+ వస్తుంది. థర్డ్ మోడ్ 95. ఈ ఫిక్స్డ్ బ్యాటరీ అంటున్నారు ఎల్ఎఫ్పి. ఇప్పుడు దీని ఛార్జింగ్ టైం ఎంత సార్? 7 to 8 hours ఛార్జింగ్ టైం ఉంటుందండి. 7 to 8 hours ఛార్జింగ్ టైం ఉంటుంది. ఎందుకు సార్ అంత? ఇది వచ్చేసరికి మనకి ప్రెజెంట్ కంపెనీ అనేది స్లో ఛార్జింగ్ మీదే ప్లాన్ చేశారండి. ఫ్యూచర్ లో ఆల్రెడీ R&D జరుగుతుంది. ఇందులో ఫాస్ట్ ఛార్జింగ్ కూడా వస్తుంది. ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ వచ్చేసరికి 45 minutes లో 80% ఛార్జ్ అవుతుంది. ఇది ఆల్రెడీ మేబీ 2-3 months లో మనకి సపోర్ట్ చేసే ఛార్జర్ కూడా వస్తుంది. ఇందులో టైర్ సైజ్ వచ్చేసరికి స్పోర్ట్స్ టైర్స్ అండి, ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండును. మనకి ఎటువంటి పర్ఫార్మెన్స్, రోడ్ గ్రిప్ కానివ్వండి అంతా చాలా బాగుంటుంది. 17 inches టైర్స్ ఇచ్చారు, ఎటువంటి ప్రాబ్లం లేదు. ఇందులో బూట్ స్పేస్ ఏమైనా ఇచ్చారా ఫ్రంట్? సార్ ఇందులో వచ్చేసరికి ఇది బూట్ స్పేస్
స్పేస్ వస్తుందండి ఇందులో. మనకి ఇందులో వచ్చేసరికి చిన్న చిన్న మనం మొబైల్ పెట్టుకొని ఛార్జింగ్ పెట్టుకోవచ్చు, డాక్యుమెంటేషన్ పెట్టుకోవచ్చు పడుతుంది. ఇక్కడ మొబైల్ కూడా ఈజీ వెళ్ళిపోతుంది. ప్లస్ ఇందులో ఏంటంటే బాగా డెప్త్ ఉంటుంది. ఓకే, డాక్యుమెంటేషన్ పెట్టుకోవడానికి కూడా యూఎస్బి సాకెట్ లోపల ఇచ్చారా? యూఎస్బి పోర్ట్స్ 2 ఉన్నాయి సార్. ఇందులో 2 పోర్ట్స్ ఇచ్చారు. వెహికల్ లో ఛార్జింగ్ పోర్ట్ కూడా ఇటువైపు ఇచ్చారండి. మనకేంటంటే రైన్ లో కూడా వాటర్ వెళ్తాయి అనేది, డస్ట్ ఎంటర్ అవడం కానీ అటువంటిది ఏమీ లేదు. సేఫ్టీగా ఉంటుంది, ప్రాబ్లం లేదు. వన్స్ మనకి ఏమవుతుందంటే సీట్ అన్లాక్ కూడా ఇందులోనే వస్తుంది. రోప్ ఇచ్చారు, ఆ రోప్ లో అన్లాక్ చేసేస్తే సీట్ అన్లాక్ అయిపోతుంది. ఓకే, లోపల నుంచి సీట్ అన్లాక్ చేసుకోవచ్చు. ఒక చార్జర్ పెట్టుకోవచ్చు ఇక్కడ అండి. చార్జర్ పెట్టుకోవడానికి బూట్ స్పేస్ సపరేట్ గా ఇచ్చారు. ఈ చార్జర్ స్పేస్ అండి మొత్తం. అంతే, ఓన్లీ చార్జర్. ఇంకా చార్జర్ వన్ సార్ అదే బూట్ స్పేస్. అది 16 amps కాదు, నార్మల్ 10 amps. వన్స్ ఛార్జ్ పెట్టుకున్న తర్వాత ఇది లాక్అవుట్ చేసుకోవచ్చు అండి. మన కేబుల్ అడ్డు రాకుండా ఉండడం కోసం లాకింగ్ కి ఇక్కడ గ్యాప్ ఇచ్చారు. ఓకే, కేబుల్ బయట పెట్టేసి మీరు డైరెక్ట్ గా మనం ఇలా లాక్ చేసేసుకోవచ్చు. ఛార్జింగ్ అవుతూ ఉంటుంది, కేబుల్ అనేది బయటకు వచ్చేస్తుంది. మనకి సేఫ్టీ సైడ్ అనమాట. ఒకవేళ రెయిన్ లో మనం ఛార్జింగ్ పెట్టుకోవాలన్నా సరే వాటర్ అనేది లోపలికి వెళ్ళకుండా సేఫ్టీగా ఉంటుంది. ఇందులో డిస్ప్లే పరంగా వచ్చేసరికి మనకి ఫుల్ రేంజ్ ఎంత వస్తుంది అనేది యాక్యురేట్ రేంజ్ అండి. ఇది మన రియల్ రేంజ్. ఇది మన క్లస్టర్ లో జనరల్ గా ఏంటంటే రియల్ రేంజ్ ఎక్కువగా ఉంటుంది, సర్టిఫైడ్ రేంజ్. మనకు వచ్చే రేంజ్ తక్కువ ఉంటుంది. కానీ ఇందులో వచ్చేసరికి మనకి రియల్ రేంజ్ మాత్రమే రిఫ్లెక్ట్ అవుతుంది. డైరెక్ట్ చూపించడం రియల్ రేంజ్ చూపించేస్తుంది. ఇంకా మనకు ఓడోమీటర్ వచ్చేస్తుంది, టైం వచ్చేస్తుంది, ఛార్జింగ్ పాయింట్స్ అండి ఇవన్నీ. మనకి ఇందులో ఏంటంటే పెట్రోల్ వెహికల్ ఇచ్చినట్టుగానే కిల్ స్విచ్ ఇచ్చారు. మనం ఈ కిల్ స్విచ్ ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు. ఇందులో బ్రేక్ అండ్ సెల్ఫ్ బటన్ ఎట్ ఏ టైం ప్రెస్ చేస్తే అన్లాక్ అయిపోతుంది. ఈకో మోడ్ అండి, మన కలర్ కోడ్ కూడా ఇస్తుంది. ఇదిగోండి మనం ప్రెస్ చేసాం, సిటీ మోడ్ లోకి వచ్చింది. సిటీ మోడ్ వచ్చేసరికి 60+ వెళ్తుంది మనకి. ఇదిగోండి ఇక్కడ రేంజ్ కూడా మారిపోతుంది. సిటీ మోడ్ లో 100+ వస్తుంది మైలేజ్, 60+ స్పీడ్, 100+ మైలేజ్ వస్తుంది. హెవాగ్ లో వచ్చేసరికి 95 స్పీడ్ వెళ్తుంది. 95 లో మనకు వచ్చే రేంజ్ ఇస్తారు. రివర్స్ మోడ్ ఏముంది? రివర్స్ మోడ్ ఇందులో ఇవ్వలేదు. ఇంకా యాప్ కనెక్టివిటీ ఫీచర్ అని ఇచ్చారు సార్. ఎస్ సార్, యాప్ కనెక్షన్ ఉంది. ప్రస్తుతానికి ఏంటంటే అది మనం ఇయర్ వైజ్ గా మనం పర్చేస్ చేయాల్సి ఉంటుంది. అప్రాక్సిమేట్ గా ఇయర్లీ 2500 వరకు యాప్ పర్చేజ్ ఉంటుంది. అది పర్చేజ్ చేసేస్తే మనకి GPS, నావిగేషన్ రెండు మనకి అందుబాటులోకి వస్తుంది. లేదు సార్, ఫ్రంట్ అండ్ బ్యాక్ బోత్ మనకి డిస్క్ బ్రేక్స్ ఇచ్చారు. సో మనకి ఇందులో ఏంటంటే జనరల్ గా వచ్చేసి సింగిల్ డిస్క్ ఇస్తారు. ఇందులో ఏంటంటే డ్యూయల్ డిస్క్ ఇది. సో ఎఫిషియన్సీ బాగుంది. ప్యారలల్ గా ఏమవుతుంటే వెహికల్ వెయిట్ కూడా పెరిగింది. 4.4 kW LFP బ్యాటరీ అంటే జనరల్ గా వెయిట్ పెరుగుతుంది. దానివల్ల ఏమవుతుందంటే వెహికల్ స్టెబిలిటీ బాగుంటుంది, మనం బ్రేకింగ్ ఎఫిషియన్సీ బాగుంటుంది. సో ఈ విషయంలో మనం చెప్పుకోవచ్చు. మనం ఎంత స్పీడ్ వెళ్ళినా కానివ్వండి, మనకు ఆ స్పీడ్ అనేది ఈ బైక్ మీద మనకు తెలియదు. సార్ మీరు 4.4 kW అన్నారు. నేను వెబ్సైట్ లో చూస్తే వీళ్ళు ఇంకా తక్కువ రేంజ్ వేరియంట్స్ కూడా ఇచ్చారు. మరి అవి ఆఫర్ చేయట్లేదా మీరు? ఇందులో వచ్చేసరికి 2.6 kW ఉంటుందండి, 3.4 kW ఉంటుంది, 4.4 kW. 2.06 kW కస్టమర్స్ ఉన్నారు. ఆ రేంజ్ లో కావాలనుకున్న వాళ్ళకి మనం తెప్పించేసి ఇస్తామండి. ప్రెసెంట్ మన దగ్గర 3.4 ఉంది, 4.4 ఉంది. 2.6 కావాలి అంటే మనం ఆర్డర్ పెట్టి తెప్పించేసుకుంటాం. ఎందుకంటే ఆ పర్టికులర్ సెగ్మెంట్ వాళ్ళు కొద్దిగా మైలేజ్ అనేది తక్కువ ఉంటుంది కాబట్టి 70+ వస్తుంది మైలేజ్. అందువల్ల మనం ఏంటంటే ముందుగానే తెప్పించట్లేదు. కస్టమర్ వాంటింగ్ ఉంది అనుకుంటే డెఫినెట్ గా మనం తెప్పించేసేవచ్చు. ఇప్పుడు బండి మీద కంపెనీ వాళ్ళు ఎన్ని సంవత్సరాలు వారంటీ ఇస్తున్నారు? మన కంపెనీ 3 years or 40,000 kilometers 1000 వారంటీ సార్. మనకి ప్రెసెంట్ ఆఫర్ లో 5 years or 60,000 kilometers వరకు ఈ మంత్ వరకు ఆఫర్ ఉంది. మన వెహికల్ తో ఫ్రీగా ఇస్తారు ఎక్స్టెండెడ్ వారంటీ. 5 years or 60,000 kilometer బ్యాటరీకి మనం ఈ మంత్ వరకు ఇస్తున్నాము. ఒరిజినల్ గా 8 years or 80,000 kilometers వరకు ఎక్స్టెండ్ వారంటీ చేసుకోవచ్చు. ఇప్పుడు మీ ఎలక్ట్రిక్ బైక్ సంబంధించి బేస్ వేరియంట్ 2.6 kWh, 3.4 అలాంటి 4.4 ప్రైజెస్ ఎంత సార్? మనకి 2.6 వేరియంట్ వచ్చేసరికి 1 lakh మనకి ఎక్స్టర్నల్ ప్రైస్ అండి. 3.4 వచ్చేసరికి 1,20,000. 4.4 వచ్చేసరికి 1,40,000 యాక్చువల్ గా. ఇప్పుడు 10,000 డిస్కౌంట్ ఉంది దాని మీద 4.4 మీద. నౌ 1,30,000 ఎక్స్టర్నల్ ప్రైస్. ఆన్ రోడ్ ఎంత పడుతుంది అప్పుడు? 1,46,000 ఆన్ రోడ్ వస్తుంది. 1,40,000 ఇంక్లూడింగ్ ఎక్స్టెండెడ్ వారంటీ. ఇంక్లూడింగ్ నో సార్, ఎక్స్టెండ్ వారంటీ కాకుండా 1 lakh. బట్ ఇప్పుడు అది ఫ్రీగా ఉందంటున్నారు. ఎక్స్టెండ్ వారంటీ ఫ్రీ ఓన్లీ 5 years 60,000 kilometers వరకు మాత్రమే. అదే 8 years మనకు కావాలి అంటే మనం ఎక్స్ట్రా అది 8 years వరకు కూడా ఉంది. 8 years వరకు ఉంది. 8 years or 80,000 kilometers వరకు. దానికి ఎంత పే చేయాలి? మనకి టోటల్ గా 8 years 80,000 అంటే మనకి 10,000 వరకు వస్తుంది సార్. 10,000 అడిషనల్ పే చేసుకోవాలి. గుంటూరు షోరూమ్ లో మీరు ఓపెన్ ఎలక్ట్రిక్ బైక్ కి ఎటువంటి BMI ఆప్షన్స్ ఉన్నాయా? బ్యాంక్స్ టైప్ అవడం కానీ
ప్రెసెంట్ ఐడిఎఫ్సి బ్యాంక్ అయిపోయాం సార్. బజాజ్ ఒకటి అలాగే ప్రాసెస్ లో ఉంది. ఇంకా 2-3 కంపెనీస్ ఫాలోఅప్ లో ఉన్నాయి. మనకి ప్రెసెంట్ ఇమీడియట్లీగా అయితే ఐడిఎఫ్సి అయిపోతుంది, ఆల్రెడీ చేస్తున్నాము, డెలివరీస్ కూడా ఇచ్చాము. నెక్స్ట్ వచ్చేసరికి బజాజ్ మేబీ మండే లోపల అయిపోతుంది, ఒక 2 days లోపల. సార్ ఇప్పుడు ప్రెసెంట్ ఓపెన్ ఎలక్ట్రిక్ షోరూమ్ ఫస్ట్ మీరు ఏపీలో మీరు ఓపెన్ చేశారు కాబట్టి వేరే షోరూమ్లు ఎక్కడ లేవు. సో ఎక్కడి నుంచి అయినా బుక్ చేసుకుని మీరు వెహికల్ ఇస్తారు సార్. మనం ఎక్కడి నుంచి అయినా డెలివరీస్ అనేది ఇక్కడ నుంచి మనం ప్రొవైడ్ చేస్తున్నాము. సో ఆల్రెడీ ఈ రోజు మనకి 3 కస్టమర్ 3 వెహికల్స్ డెలివరీకి ప్లాన్ చేశాము. మనకి అందులో ఒక కస్టమర్ ఒంగోలు నుంచి వచ్చారు, ఆల్రెడీ ప్లాన్ చేసాము. ఒంగోలు డెలివరీ ఉంది ఈ రోజు. నిన్న విజయవాడ డెలివరీ ఇచ్చున్నాము. తర్వాత చెరువుపల్లి డెలివరీ ఉంది ఈ రోజే ప్లాన్ చేస్తున్నాం. సో మనతో పాటు ఓపెన్ ఎలక్ట్రిక్ కంపెనీ సంబంధించిన ఆర్ఎం గారు అయితే ఉన్నారు. నమస్తే అండి. ఈరోజు గుంటూరులో మనకి ఓపెన్ ఎలక్ట్రిక్ ఫస్ట్ షోరూమ్ ఓపెనింగ్ చేయడం జరిగింది. ఇండియాలో ఫస్ట్ బైక్ కంపెనీ అండి, ఇండియన్ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ. బ్యాటరీ అండ్ మోటార్ ఇన్ హౌస్ టెక్నాలజీతోని మన ఇన్ హౌస్ లోనే తయారు చేస్తారు. ఫస్ట్ బైక్ 140 కిలోమీటర్స్ టూ రేంజ్ తోని మనం ఇస్తున్నాము. ఐడిసి రేంజ్ 175 ఉంది, బట్ ట్రూ రేంజ్ వచ్చేసి మనకు 140 ఉంది. ప్లస్ మనకు బ్యాటరీ ఎల్ఎఫ్పి బ్యాటరీ యూస్ చేస్తామండి. 100% సేఫెస్ట్ బ్యాటరీ. ప్లస్ బ్యాటరీలో ఎంహెచ్ఎక్స్ టెక్నాలజీ వాడుతున్నాము. మాక్సిమం హీట్ ఎక్స్చేంజ్ అంటే హీట్ ఎక్కువ అవ్వకుండా ఉండడానికి ఈ టెక్నాలజీ యూస్ చేస్తున్నాము. 7.5 కిలోవాట్ పీక్ పవర్ మోటార్ వాడుతున్నాము. 4.4 కిలోవాట్ బ్యాటరీ వాడుతుంది. సో మన గుంటూరులో ఆంపియర్ షోరూమ్ గురించి మీరు ప్రీవియస్ గా కూడా మనం వీడియోస్ చేస్తాం. ఆయన శ్రీనివాస్ గారు అంటే ఆ షోరూమ్ సంబంధించిన ఓనరు. ఆయన ఎప్పటి నుంచి సుమారు 8 years నుంచి ఇక్కడ ఆంపియర్ సంబంధించిన షోరూమ్ రన్ చేస్తున్నారు. అలాంటి ఆయన ఇప్పుడు ఓపెన్ ఎలక్ట్రిక్ సంబంధించిన షోరూమ్ కూడా తీసుకున్నారు అనమాట. సర్వీస్ పరంగా అయితే ఎటువంటి చిన్న ఇబ్బంది వచ్చినా కూడా వీళ్ళు సర్వీస్ చేస్తారన్నమాట. ప్రీవియస్ గా ఉన్న కస్టమర్ సంబంధించిన ఫీడ్బ్యాక్ అయితే వీళ్ళు మన ప్రీవియస్ గా కస్టమర్ రివ్యూస్ కూడా చేసాము. ఇప్పుడు ఓపెన్ ఎలక్ట్రిక్ పరంగా చూసుకున్నట్లయితే ఈ ఎలక్ట్రిక్ బైక్ లో వీళ్ళు 140 కిలోమీటర్ రేంజ్ మ్యాక్స్ ఇచ్చే రేంజ్ వేరియంట్ అయితే ఇస్తున్నారు. బేస్ వేరియంట్ చూసుకున్నట్లయితే ₹1,00,000 నుంచి ఎక్స్ షోరూమ్ కాస్ట్ ఎలక్ట్రిక్ బైక్ అయితే ఆఫర్ చేస్తున్నారు. టాప్ అండ్ వేరియంట్ వచ్చి ₹140,000. ఇప్పుడు ఆఫర్ ప్రైస్ లో ₹130,000 ఎక్స్ షోరూమ్ కాస్ట్ అయితే ఎలక్ట్రిక్ బైక్ అయితే ఆఫర్ చేస్తున్నారు. అలానే టాప్ అండ్ వేరియంట్ ఓపెన్ రార్ ఈజెడ్ వేరియంట్ 4.4 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ వేరియంట్ మీరు డిస్ప్లే ఆన్ చేయగానే 140 కిలోమీటర్స్ రియల్ రేంజ్ కూడా చూపిస్తుందండి. అలానే ఎలక్ట్రిక్ బైక్ లో 95 కిలోమీటర్ల వరకు టాప్ స్పీడ్ అనేది ఆఫర్ చేస్తున్నారు. బై డిఫాల్ట్ గా ఇప్పుడు ఆఫర్ కింద 5 సంవత్సరాలు లేదా 60,000 కిలోమీటర్ల బ్యాటరీ ప్యాక్ వారంటీ ఇస్తున్నారు. కాబట్టి మీరు ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. అప్ టు 8 years వరకు కూడా బ్యాటరీ ప్యాక్ వారంటీ ప్రొవైడ్ చేస్తామని చెప్తున్నారు. అలానే ఈఎంఐ ఆప్షన్స్ కూడా ఉన్నాయని చెప్తున్నారు. ఏపీ వ్యాప్తంగా ఇప్పుడు ప్రజెంట్ ఏకైక షోరూమ్ వేల్దే అనమాట. ఏపీలో ఎవరైనా ఓపెన్ ఎలక్ట్రిక్ బైక్ సంబంధించిన ఈ వెహికల్ తీసుకుందాం అనుకోలేదు, వీళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ అనేవి స్క్రీన్ మీద డిస్క్రిప్షన్ లో అందజేస్తాం. ఆ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. మీరు కూడా ఎలక్ట్రిక్ వెహికల్ ఉపయోగిస్తున్నది మీ ఓనర్షిప్ మాతో షేర్ అవుతుంది. స్క్రీన్ పై కమించే నెంబర్ వాట్సాప్ చేయండి, ఇలాంటి డిస్క్రిప్షన్ ఫామ్ ఫిల్ చేయండి. వీడియో కానీ మీరు నచ్చితే ఈవీ కొరడ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈవీ కొరడ్ లైవ్ ఛానల్, ఆటోమొబైల్ కోసం ఎంవీఎస్ తెలుగు ఛానల్, ఏ గన్ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ నేచర్ డ్రైవ్ ఫ్యూచర్.